దీని అర్థం ఏంది? డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్స్ దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇళ్ల దగ్గర రిమైనింగ్ ఇవ్వడం అనేది ఆ రోజు చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ మొత్తం వరుస పెట్టి గవర్నర్ను కలిసి పైకి లెటర్లు రాసి ఇంకా ఢిల్లీలోనే కూర్చోన్నారు ఈయన ఏజెంట్లు. పొద్దున్న లేసిన వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద పోయి పడి అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఇక్కడ సిఎస్ గారి మీద ప్రెజర్ పెట్టి సీఈఓను అయితే ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాడని వర్త పెట్టే స్టోరీస్ రాయించి మొన్న కూడా ఈ మధ్య సిఎస్ చేతిలో సీఈఓ ఉన్నాడా, సీఈఓ చేతిలో సిఐఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో బ్యానర్ స్టోరీస్. వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఓ లెటర్ తెప్పించారు. వాళ్ళు ఏం చేశారో దాన్నే రిపీట్ చేసి ఆ పాత లెటర్లో ఉన్న దాన్ని మళ్ళీ కోర్ట్స్లో పెట్టి దాని ప్రకారం మీరు అటు ఇటు కాదు లెటర్ అండ్ స్పిరిట్ ఇవ్వండి అన్నారు. అందుకు ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం ఏర్పాటు చేసింది? డీబీటీ ద్వారా ఎంతమందికి అయితే ఉందో దాన్ని భవిస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే అది లేని వాళ్లకు ఇళ్ల వద్ద అరేంజ్ చేసి ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. తప్పు ఎవరిది? ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది పాపం? చంద్రబాబుది కాదా? మీది కాదా చంద్రబాబు? మీది అని కూడా అనబుద్ధి కావట్లేదు. నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే రోజు నువ్వుగా ఏకవచనంలో సంబోధిస్తా. నీది కాదా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తిట్టే తిట్లు చూస్తా అంటే నువ్వు అసలు మనిషివేనా అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మెత్తెత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వరుస పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలాంటివి రోజు మొత్తం మీరు లెక్క పెడితే బహుశా ఆయన ప్రసంగం అరగంట సాగితే 27 నిమిషాల పైగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నాను. ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడు వాళ్ళమ్మ. అవన్నీ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నాడు. ఏదైతే తనకున్న అవలక్షణాలన్నీ ఒళ్ళంతా ఉన్నాయో అవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకుంటాడు. సంధి ప్రేలాపనలు అంటారు కదా, డెలీరియం. ఆ టైంలో ఏమేమి వస్తాయో తెలియదు. తన్నుకొని వస్తాను. నిన్న ఏకంగా చంపాలని కూడా చంపితే ఏమవుతుందని అన్నాడు. ఈరోజు అట్లాగే తిట్లున్నాయి. తిట్టి ఆఖరికి నీ సారాంశం ఏంటంటే నీకు చేతన అయితే నేరుగా పంచు, చేత కాకపోతే తప్పుకో, 1 నిమిషంలో లేదా 1 గంటలో నేను డిస్ట్రిబ్యూట్ చేసి చూపిస్తా ఇడ్లీలు అంటాడు. నేను నిన్న అన్నట్టే నిజంగానే ఆయన తలకాయలో చిప్పు జారిపోయినట్టుంది. ఎందుకంటే 14-19 మధ్య తనే ఉన్నది. జనం మర్చిపోయింటారా? మేము గుర్తు చేయమా? ఒక్కసారి ఆ రోజు ఎట్లుందో చూద్దామని చెప్పి నేను చెక్ చేస్తే ఒక వీడియో అది పెట్టు.